చౌటుప్పల్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు సంధ్యా దంపతులు ఉగాది పండుగ సందర్భంగా వేద పండితులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. చౌటుప్పల పట్టణ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు సంధ్య దంపతులు ఉగాది పండుగ సందర్భంగా వేద పండితులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉగాది పచ్చడి పంపిణీ చేయడం జరిగినది. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. 6 రోజుల కలయికతో ఉండే ఈ పచ్చడి తెలుగు వారందరికీ ఎంతో ప్రత్యేకం. తీపి, కారం, పులుపు, వగరు, చేదు, ఉప్పు అనే షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, మంచి చెడుల గురించి వివరిస్తుంది. ఈ పచ్చడిలో చెరుకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం వంటి వాటిని తప్పనిసరిగా వాడతారు. అదేవిధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణం, గోపూజ, ఏరువాక ఆచారాలను పాటిస్తారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, రామాలయం గుడి చైర్మన్ బొబిల్ల మురళి, కామిశెట్టి చంద్రశేఖర్, గుర్రం వెంకటేశం, పోలోజు శ్రీలత శ్రీనివాస్, తాడూరి పరమేష్, బొడిగే బాలకృష్ణ, ముగుదాల రమేష్, రైతులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.